వరదలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జగిత్యాలలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ధర్మపురిలో లక్ష్మీ నరసింహ ఆలయం ముందు వర్షం నీరు నిలిచి ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తుంది. వరదలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జగిత్యాలలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ధర్మపురిలో లక్ష్మీ నరసింహ ఆలయం ముందు వర్షం నీరు నిలిచి ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఈ నేపథ్యంలో కూడా దాంట్లో కూడా వచ్చేటువంటి వర్షం నీరు ద్వారా కూడా వరదలు అయితే కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒకవైపు వాతావరణ శాఖ తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ మరొక 12 గంటల సమయంలో కూడా ఈ యొక్క వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీరైతే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్లుగా చెప్పవచ్చు. ఇందులో నేపథ్యంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు మాత్రం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అందులో ప్రధానంగా గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకైతే కూడా భారీ వర్ష సూచన అయితే ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంతో పాటు మిగతా సంబంధించినటువంటి ఇటు ములుగు జిల్లా, భూపాల్పల్లి, అదేవిధంగా జగిత్యాల, ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా భారీగా వరద నీరు అయితే చేరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ జగిత్యాల చూసుకుంటే మాత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం మొత్తం పూర్తిగా వాటర్ అయితే నిలిచిపోవడంతో కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మరో 12 గంటల పాటు కూడా భారీ వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించిన పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వీరైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ములుగు, అదేవిధంగా భూపాల్పల్లితో పాటు మిగతా సంబంధించినటువంటి ఇటు ఖమ్మం సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా కామారెడ్డి, మిగతా సంబంధించిన మెదక్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. మిగతా సంబంధించిన ఏరియాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులతో సూచిస్తున్నారు. మిగతా సంబంధించిన మరో 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురడంతో పాటు వరదలు అయితే సంభవించే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పవచ్చు. శ్రీకాంత్, అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకైతే అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే మరి ఆ జిల్లాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికే ఆయా సంబంధించిన జిల్లా అధికారులు అయితే కూడా అప్రమత్తం కావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు, అదేవిధంగా పోలీసు విభాగం, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన వారంతా కూడా అప్రమత్తం కావడం, ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయడం, అదేవిధంగా ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే మాత్రం వెంటనే తక్షణమే తమ కంట్రోల్ రూమ్ కి అయితే సమాచారం అందించాలి. సమాచారం అందిస్తే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందిని అయితే కూడా అక్కడికి పంపించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైనా మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులతో పాటు డిఆర్ఎఫ్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వివిధ బోట్ల సహాయంతో కూడా అందుబాటులో ఉండటం, అదేవిధంగా ఇప్పటికే కలెక్టర్లు కూడా ఆయా సంబంధించినటువంటి రెవెన్యూ సంబంధించిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆ వర్ష సూచనతో పాటు మిగతా సంబంధించినటువంటి వాగులు, వంకలు పొంగుతున్నాయి. కాబట్టి అదేవిధంగా చెరువుల నీటి మట్టం ఎంత, దాని సామర్థ్యం ఎంత, మిగతా సంబంధించిన ఎంత వర్షం వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది దానిపై కూడా ఎప్పటికప్పుడు కూడా
సమాచారం అయితే వీరైతే సేకరిస్తున్నారు. కాబట్టి ఆయా సంబంధించినటువంటి చెరువులు, మిగతా సంబంధించినటువంటి జలపాతాలు, ఆయా సంబంధించినటువంటి నీటి మట్టం, దానికి సంబంధించి కూడా హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేయడం, మిగతా సంబంధించిన కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు మనం పరిశీలిస్తే మాత్రం ఆయా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి అయితే కాస్త తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకైతే రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా సంబంధించినటువంటి ప్రజలు మాత్రం ఆ యొక్క గ్రామానికే పరిమితం అవుతున్నారు. మరికొంతమంది వివిధ ఏతుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి కూడా తమ యొక్క గ్రామాన్ని చేరుకున్నటువంటి క్రమంలో కూడా వారైతే కూడా కాస్త ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా సంబంధించినటువంటి లోతట్టు సంబంధించినటువంటి బ్రిడ్జిలతో పాటు ఉన్నటువంటి రోడ్లపై కూడా నీటి ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి వాటిని దాటే ప్రయత్నంలో కొంతమంది ప్రమాదానికి అయితే గురవుతున్నారు. కాబట్టి ఆయా సంబంధించినటువంటి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేయడం, మిగతా సంబంధించిన వారంతా కూడా అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా సంబంధించినటువంటి లోతట్టు, ప్రధానంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి కాలనీలు కానీ మిగతా సంబంధించినటువంటి గ్రామాల సంబంధించిన ప్రజలు మాత్రం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలి. ఆయా సంబంధించినటువంటి మరో 12 గంటల పాటు భారీ వర్షాలు, అదేవిధంగా వరదలు సంభవిస్తాయి. కాబట్టి వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడం, వారందరూ కూడా వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వారందరూ కూడా సురక్షితంగా బయటకైతే పంపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.